హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకు రీసెర్చ్ ఆఫీసర్ సిద్ధ, రీసెర్చ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, మెడిసినల్ ల్యాబొరేటరీ టెక్నికాలజిస్ట్ MLT, ల్యాబొరేటరీ అటెండెంట్. సో ఈ 4 పోస్టుల గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్ట్కి మనం అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే రీసెర్చ్ ఆఫీసర్ సిద్ధాకి 40 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, రీసెర్చ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి 30 ఇయర్స్, MLTకి 35 ఇయర్స్, ల్యాబొరేటరీ అటెండెంట్కి 25 ఇయర్స్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్కి వస్తే రీసెర్చ్ ఆఫీసర్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫ్రమ్ NICSM అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎన్రోల్మెంట్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ మెడిసిన్ సిద్ధా యాజ్ ద కేస్ మే బీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రీసెర్చ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి అయితే మనకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చి డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి 2 ఇయర్స్ రీసెర్చ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్సర్న్ డిసిప్లిన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. MLTకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్ విత్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ల్యాబొరేటరీ అటెండెంట్కి అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 12+2 క్లాస్ ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే 300 రూపీస్ అని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఆ 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది మనం. ఈ నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మొత్తం మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.